చదవబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. మరొకసారి అదే మాటని మనము చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. చదవగలిగిన వారు చదివి సహాయము చేయండి. మీరెవరు? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నీకు నేను తెలియజేయుచున్నాను. మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. కాబట్టి ఇక్కడ చెప్తూ వచ్చినారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే ఇక్కడ ముందు వచనాలు రాయబడుతూ వచ్చినాయి. వారి దగ్గర మరి 9వ వచనం చూస్తే, ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందు వారు మిక్కిలి భయపడిరి. ఏమైనారు? భయపడినారు. ఇక్కడ ఈ రాత్రి కాలం భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉంటే చేతులు లేపండి. ఎవరు లేరా? అందరూ ఏదో విధంగా దేనికొకదానికి భయపడతారు. ఒకరికి చీమ అంటే భయం, ఒకరికి దోమ అంటే భయం, ఒకరికి బల్లి అంటే భయం, ఒకరికి కుక్క అంటే భయం, ఒకటి చీకటి అంటే భయం. దెయ్యం కనపడకున్న దెయ్యం అంటే కూడా భయమా? ఏం కాదంటారా? సైలెంట్గా ఉన్నారు, ఏం చెప్పట్లేదు. నేను ముందే చెప్పినా కదా, నేను టీచర్ని, క్వశ్చన్లు వేస్తాను, చెప్పాలి. పిల్లలు మీ సార్లు ఎట్లా వేస్తారు? వేరా అడుగుతారా? అడుగుతారా? కాబట్టి ఇక్కడ కూడా చూస్తూ వచ్చినాం, వారు భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ వారి చుట్టూ ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడుతున్నారు. అందుకే ఆ దూత చెప్పింది, మరి భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నీకు నేను తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రజలందరికీ మరి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే దేవుడు సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ సంతోషం కొరకు అనేకమైనటువంటి పద్ధతులు అవలంబిస్తారు. అదే కదా కావాలనుకునేది. ప్రతి ఒక్కరు కష్టపడేదైనది ఏది చేసినా కూడా ఎట్లుండాలని, వారే కానీ వారి కుటుంబం కానీ అందరు కానీ ఎట్లుండాలని చూస్తారు? సంతోషముగా ఉండాలని చూస్తారు. అందుకే దేవుడు కూడా ఇక్కడ చెప్తూ వచ్చినాడు, మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన క్రీస్తు. కాబట్టి ఆయన మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ప్రజలందరికీ సంతోషం కలుగుటకై ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చినాడు. అంటే ఈ లోకం ఎలా ఉందంటే సంతోషం లేని స్థితిలో ఉంది. ఈ లోకంలో ఎలా ఉందంటే అది సంతోషకరమైన లేని జీవితంలో అనేకులు ఉంటూ వచ్చినారు. కాబట్టి దేవుడు ఆ సంతోషాన్ని, ఆ యొక్క నెమ్మదిని, ఆ సమాధానాన్ని దేవుడు ఈ లోకానికి ఇవ్వాలని యేసు ప్రభువారిగా, యేసుగా రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకంలో మనుషులందరికీ ఏం లేదమ్మా? సంతోషము లేదు. ఆ సంతోషాన్ని ఇచ్చుట కొరకే యేసు ప్రభువారు ఎక్కడికి వచ్చినారు? ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని సంతోషపరచాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఇక్కడ కూడా చూస్తే ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. ఎవరికి సంతోషం ఇస్తారో రాయబడుతూ వచ్చింది. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహించిన. తను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించిన. కాబట్టి దేవుని పిల్లలుగా మరి కావాలంటే తన్ను అంగీకరించాలి. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లటకు అధికారము అనుగ్రహించినాడు. కాబట్టి ఇటువంటి దేవుని బిడ్డలకి ఏమిస్తాడంటున్నాడు?
సంతోషం. ఎప్పుడు దేవుని అంగీకరించి ఆయనను అంగీకరించి ఆయనే దేవుడుగా రక్షకుడుగా మనం అంగీకరిస్తే ఆయన యందు విశ్వాసం ఉంటే ఆ గొప్ప సంతోషకరమైనటువంటి రక్షణ. ఇందాక ఉదయకాలం మనం చూస్తూ వచ్చినాం. దేనికి రక్షణ ఇస్తున్నాడు? ఆత్మకు రక్షణ కలుగుట చేత మీరు చెప్పనాశక్యమైన మహిమాయుక్యమైన సంతోషము ఉన్నారని చెప్తూ వచ్చినాం. కాబట్టి ఆత్మకు రక్షణ. ఆత్మ ఎలా ఉందని చెప్తూ వచ్చినాం? అపరాధముల చేత పాపముల చేత మృతమైన స్థితిలో ఉంది. కాబట్టి ఆ మృతమైన స్థితిలో నుంచి క్రీస్తులో మిమ్మును బ్రతికించినని దేవుని లేఖనంలో సెలవిస్తుంది. కాబట్టి అలాంటి సంతోషం లేనటువంటి మనుషులకు దేవుడు సంతోషాన్ని ఇచ్చుట కొరకై ఈ లోకానికి వచ్చినాడు. ఆ సంతోషాన్ని దేవుడు మానవులకు ఇచ్చడానికి మరి ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. మానవునికి ఏం లేదు? సంతోషం లేదు. దేన్ని బట్టి లేదు అంటే ఇక్కడ మనం చూడగలుగుతాం. చాలాసార్లు కూడా ఈ సంతోషం లేని దాన్ని బట్టి అనేకులు దుఃఖిస్తున్నారు, అనేకులు బాధపడుతున్నారు, అనేక పరిస్థితుల్లో ఎంతో వేదన పడుతున్నారు. ఆ పరిస్థితులను బట్టి ఎంతో అలాంటి పరిస్థితిలో సంతోషం లేని స్థితిలో ఉంటూ వచ్చినాడు. మరి ఎందుకు సంతోషం లేదు అనే దాని గురించి ఒక మాట చదువుదాం. కీర్తన 31:10. కీర్తనల గ్రంథం 31 అధ్యాయం 10వ వచనం. నా బ్రతుకు దుఃఖముతో వెల్లబుచ్చున్నాను, నిట్టూర్పును విడుచున్నాను, నా ఏళ్ళు గతించున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించున్నవి. ఇది దావీదు రాసినటువంటి కీర్తన. నా బ్రతుకు దుఃఖములతో వెళ్ళబుచ్చున్నా, నిట్టూర్పులు విడుచుటో నా ఏళ్ళు గతించున్నాయి, నా దోషములను బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నాయి, నా ఎముకలు క్షీణించున్నాయి. దేన్ని బట్టి? ఇక్కడ చూస్తే నా యొక్క దోషములను బట్టి, మనం చేసినటువంటి దోషములు పాపాన్ని బట్టి ఏమవుతుందంటే నా బలము తగ్గిపోవచ్చు, నా ఎముకలు క్షీణిస్తుంది. దాన్ని బట్టి ఏం కలిగింది మనుషునికి అంటే బ్రతుకులో ఏముంది? దుఃఖముతోనే వెళ్ళబోస్తున్నా, నిట్టూర్పులు విడుస్తూ ఏండ్లు గడుస్తున్నా, ఎంతో దుఃఖంతో వేదనతో ఉన్నట్టుగా ఉంటున్నాం. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి ఆ పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి, ఆ యొక్క చేసినటువంటి దోషములను బట్టి వారు ఈ పరిస్థితిలో ఉన్నారని దావీదు చెప్తున్నాడు. దావీదు కూడా ఇలాంటి పరిస్థితుల్లో నుంచే మరి నడుస్తూ వచ్చినట్టుగా మనము చూడగలుగుతాం. మానవ హృదయంలో మరి ఈ సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే మానవుని హృదయంలో ఏముంది? పాపము ఉంది. మానవ హృదయంలో ఏముంది? పాపము ఉంది. పాపం అంటే ఏంటని చెప్పాను ఉదయకాలము. చదువుదాం అన్నమాట. ఆ మాట కూడా చదువుదాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయ ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి పాపమును తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. కాబట్టి మీకు తెలియను ఆయన యందు పాపమేమియో లేదు. ఏంటిదట? పాపం చేయి ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఈ పాపాన్ని బట్టి మానవుల్లో ఏముందంటే దుఃఖము, బాధ, వేదన, ఈ సంతోషం లేని స్థితిలో ఉంటున్నాడు. అలాంటి పరిస్థితిలో ఉంటున్నాడు. చూడండి ఒక మాట, కీర్తన 116:3 వచనం. 116:3 వచనం. మరణ బంధమును నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు ఈ పాపాన్ని బట్టి ఏమి కలుగుతున్నాయంటే మరణ బంధములు నన్ను చుట్టుకునే, పాతాళ వేదన నన్ను పట్టుకునే, శ్రమ దుఃఖము నాకు కలిగాను. దేవుడు ఈనాడు చూస్తే చాలా మంది సంతోషం కొరకు మరి కొంత సంతోషం కొరకు ఈనాడు చూస్తే అనేకులు ఆ సంతోషం లేక సమాధానంలో దుఃఖం, బాధని పోవడానికి ఏం చేస్తున్నారు తెలుసా? కొంతమంది నైట్ అయిందంటే ఆ బాధ పోవడానికి మందేస్తారు. అది ఎంతవరకు ఉంటుంది? అది దిగే వరకే ఉంటుంది. కాబట్టి
మరి కొంతమంది ఆ సంతోషం లేక కొంతమంది సినిమాకి వెళ్తారు. అది ఎంతసేపు ఉంటుంది? అది చూసినంతసేపే సంతోషం. కాబట్టి మానవుడు అనేక రకాలుగా సంతోషం కొరకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వారికి అసలైన సంతోషము లేదు. మరి ఆ యొక్క సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే పాపము. ఆ పాపం అంటే పాపము చేయి ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఆ యొక్క ఆజ్ఞని మీరుతూ వచ్చినాడు. చూడండి, చాలామంది ఆ యొక్క మరి ఏమిటి తంబాకో ఇంకేంటుందన్న గుట్కల మీద ఏమని బొమ్మలు వేసుంటారు? పుచ్చిపోయినటువంటి ఈ యొక్క పోయినటువంటి బొమ్మలు ఉంటాయి. అయినా ఊరుకుంటారా దాన్ని చూసి? తెలుసు దాని మీద. మళ్ళీ అక్కడ చూస్తా మద్యపానము ఆరోగ్యానికి హానికరం అని రాస్తుంటారు, కానీ మాంతడా లేదు. ప్రతి మానవుడు సంతోషం కొరకు అనేక విధాలుగా వెతుకుతుంటున్నాడు. ఆ సంతోషము లేక అనేకమైనటువంటి తప్పిదాలు చేసి పాపములు పడిపోయి దాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే మరణంలోనికి వెళ్ళిపోతున్నారు. త్రాగి 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 వాళ్ళు అదే కాదు, ఇంకా అనేకమైనటువంటి సిగరెట్లు కానీ, బీడీలకు కానీ, మద్యానికి కానీ, మత్తులకు కానీ ఇలాంటి పరిస్థితుల్లో పడిపోతున్నారు. దానిలో సంతోషం ఉందని చూస్తున్నారు, కానీ ఇది జీవితాన్ని నాశనం చేసేదిగా ఉంటుంది. అందుకే ఇక్కడ రాయబడితే వచ్చింది, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండను, పాతాళ వేదనలు నన్ను పట్టుకొని శ్రమయు దుఃఖము నాకు కలిగాను. ఈ పరిస్థితిలోనికి మానవుడు దిగజారిపోయిన స్థితిలో ఉంటూ వచ్చినాడు. కాబట్టి అలాంటి స్థితిలో ఉంటూ వచ్చినాడు. ఇదే యోబు గ్రంథంలో యోబు కూడా ఒక మాట చెప్తూ వచ్చినాడు. 6వ అధ్యాయము 2వ వచనం. యోబు 6:2. నా దుఃఖము చక్కగా తూచబడును గాక, దాని సరిసృష్టకి నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టును గాక. మరి యోబుకు వచ్చినటువంటి మరి పరిస్థితిని బట్టి ఆయన ఎంతో దుఃఖిస్తూ ఈ మాటలు చెబుతున్నాడు. కాబట్టి ఆ దుఃఖములో, ఆ వేదనలో ఉన్నటువంటి వారి కొరకే దేవుడు యేసు ప్రభువారిగా రక్షకుడుగా మహా సంతోషకరమైన సువర్ధమానము మీ కొరకు మరి తీసుకొచ్చినానని చెప్తూ వచ్చినాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన క్రీస్తుని చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఆ సంతోషము ఆయన ద్వారానే మనకు కలుగుతుందని దేవుని లేఖనంలో సెలవిస్తుంది. ఈ పాపాన్ని బట్టి, దీన్ని బట్టి ఏంటంటే దుఃఖము, శ్రమ, వేదన, మరి ఆ యొక్క మరణపు ఉరులు, పాతాళము, ఇలాంటి పరిస్థితిలో మానవుడు దిగజారిపోయిన స్థితిలో ఉంటున్నాడు. ఆ స్థితిలో నుంచి రక్షించుటకే దేవుడు ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 14:10. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషములు భక్తిహీనులు యథావర్ధన గుడారం వర్ధిల్లును. ఇక్కడ చూసి చాలు చూడండి, ఎవని దుఃఖం వాని హృదయమునకే. చాలా మంది పైకి నవ్వుతా ఉంటారు, వారిలో ఉన్న దుఃఖము, వారిలో ఉన్న బాధ వారికే తెలుసా తెలియదు. కాబట్టి చాలా మంది ఇలాంటి పరిస్థితిలోనే ఉంటూ వచ్చినారు. ఆ సంతోషం లేక, నెమ్మది లేక చాలా మంది ఆత్మహత్యలు, అనేకమైనటువంటి పరిస్థితుల్లో పడిపోతుంటున్నారు. దేవుని మహాకృపని బట్టి దేవుడు మనల్ని ఎంతో రక్షించి ఆ దినం నుంచి ఈ దినం వరకు మనల్ని కాపాడుతూ, ఆ సమాధానం, నెమ్మదిని ఇస్తూ మనల్ని ఎంతో కాపాడుతూ వచ్చినాడు. ఇక్కడ చూస్తే ఇలాంటి పరిస్థితుల్లో చూడండి, ఇక్కడ మాట, ఎవని దుఃఖం వాని హృదయమునకే తెలియదు. నీ దుఃఖం నాకు తెలుసా? తెలియదు. కానీ ఇదంతా ఎరిగిన వాడు ఒకరున్నారు. యోహాను సువార్త 2:24 ఉన్నాడు. దేవుడు అందరినీ ఎరిగినవాడు, వారి ఆంతర్యంలో అందరి అన్నిటిని కూడా ఎరిగిన. ఆ మాట చదువుతామా? యోహాను సువార్త 2:24. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారి వశమును చేసుకొనలేదు. ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు. మనసులో ఉన్నటువంటి, వారి హృదయంలో ఉన్నటువంటి అంతా కూడా ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు అందరిని ఎరిగిన వాడని. నువ్వు అనుకుంటా ఉంటావు, నాకు ఈ దుఃఖము, ఈ బాధ, ఈ వేదన, ఈ కష్టం, ఇబ్బంది, దీంట్లో నన్ను ఎవ్వరు కూడా నన్నే
చూడట్లేదు, ఎవ్వరు నన్ను పట్టించుకోలేదు అనుకోవచ్చు. కానీ దేవుడు ఇక్కడ చెప్పబడిన మాట ఏంది? దేవుడు అందరినీ ఎరిగినవాడు. నీ పడక, నీ నడక, నీ యొక్క మాట, చూపు సమస్తం కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎరిగినటువంటి వారు. అంత గొప్ప దేవుడుగా మనకుంటూ వచ్చినాడు. ఇక్కడ ఇదే మాట చూస్తే ఇదే సామెతలు 14:13 ఒకడు నవ్వుచుండగా హృదయము దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. ఒకడు నవ్వుచుండగా హృదయము దుఃఖం. పైకి నవ్వచ్చు కానీ వారి హృదయంలో ఏముంది? దుఃఖం. దేన్ని బట్టి? పాపాన్ని బట్టి, మన యొక్క అవిధేయతని బట్టి, మన తప్పిదాలను బట్టి, మన యొక్క అనేకమైన పరిస్థితులను బట్టి ఈ యొక్క పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఈ పరిస్థితులన్నిట్లో కూడా పడిపోయి మానవునిలో ఏం లేదు? సంతోషము లేదు. ఆ సంతోషం కొరకై అనేక మార్గాలు ఎంచుకొని అనేకమైన పరిస్థితిలో పడిపోతున్నాడు. భూమి మీద నరునికి ఏం లేదు? సంతోషం లేదు. పైకి నవ్వినా కూడా అంతరంగంలో ఏం లేదు? సంతోషము ఉందా? లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మానవుని దేవుడు ఎరిగినటువంటి వారిగా ఉంటున్నారు. ఇక్కడ చూడండి, 1 సమూయేలు 1:7. 1 సమూయేలు 1:7. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించుండగా అన్న యెహోవా మందిరమునకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించును గనక ఆమె భోజనము చేయక ఏడుచు వచ్చును. ఈమెలో కూడా ఎంత దుఃఖము, ఎంత బాధో. ఎవరీమా? ఇది కూడా గుర్తులేదా? అన్న సమితి ఎవరు? పెనిన్న. కాబట్టి వీళ్ళ యొక్క ఇక్కడ చూస్తే ఎల్కానా ఎవరు? భర్త. కాబట్టి తాను ఇక్కడ చూస్తే 2 భార్యలు ఉంటూ వచ్చినారు. అన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలున్న దాన్ని బట్టి తనను అనేక సార్లు ఇబ్బంది కలుగజేస్తే ఆమెకేమొచ్చింది? ఏడుపు వచ్చింది. ఆమె ఏడుపు, ఆ యొక్క బాధ, వేదన కూడా ఏటాట కూడా దేవుని మందిరానికి వెళుతున్నది. ప్రతి సంవత్సరం కూడా వారు దేవుని మందిరానికి వెళుతుండేవారు. కాబట్టి అలాగా వెళ్తుండేవారు. ఎందుకంటే యెరూషలేము ఎక్కడ ఉందంటే ఆ యొక్క కొండల మధ్యలో. అంటే కొండలు ఎట్టుంటాయి? హైట్గా, ఎత్తుగా ఉంటాయి. చూడండి, ఆ కొండల మధ్య ఇటున్నాయి కదా పాపి కొండలు. ఏమున్నాయి? ఇటున్నాయా? పాపి కొండలు. ఆ కొండల పైన, అంటే ఈ యొక్క యెరూషలేము ఎక్కడ ఉంది? ఆ కొండల పైన ఉంది. ఎవరైనా యెరూషలేముకు వెళ్ళాలంటే ఏటాట వాళ్ళు 3 పండుగలకు కంపల్సరీ వెళ్తారు. ఆ పండుగలకు వెళ్ళేటప్పుడు వారు ఈ యొక్క, అందుకే కీర్తనలు, యాత్రా కీర్తనలు ఉన్నాయి, పాటలు పాడుకుంటా వెళ్ళేవారు. అందుకే కీర్తన 121లో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చిన. కాబట్టి ఆ యొక్క కొండల తట్టు, అంటే ఇక్కడ కొండలలో ఏమున్నది? యెరూషలేము ఉంది. అక్కడ మందిరం ఉంది, దేవుని మందిరం ఉంది. అక్కడి నుంచి నాకు సహాయం కలుగును అని దేవుని లేఖనంలో సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈమె ప్రతి ఏటా కూడా ఏం వెళ్ళేది? దేవుని మందిరానికి వెళ్ళేది. కానీ ఒక దినాన ఆమె ఎంతో ఏడుస్తూ వచ్చింది. ఏమున్నా తన భర్త తనను ఎంతో ప్రేమించి ఆ పెనిన్నాకి ఇచ్చేదానికంటే 2 ఇచ్చినా కూడా ఆమెకు సంతోషము ఉందా? లేదు. అంత బాధ, వేదనలో ఉన్నటువంటి తనను ఏం చేసింది? ఒక దినానంటే ఆ యొక్క మందిరానికి వెళ్ళింది. ఆ మందిరంలో ఎప్పుడు ప్రార్థన చేసేది, మందిరానికి వెళ్ళేది. ఆమంత భక్తిపరురాలైనప్పటికీ కూడా తన యొక్క పరిస్థితి కూడా తన పిల్లలేని పరిస్థితిని బట్టి ఎంతో బాధపడుతూ వెళ్ళింది. ఆ బాధను బట్టి ఆమె ఎంతగా వేదన పడుతూ దేవుని మందిరానికి వచ్చింటే అసలు అన్నం కూడా ముట్టలేదు. దేవుని సన్నిధిలో ఏం చేస్తుందంటే ఆమె ఒక ప్రార్థన చేస్తూ వచ్చింది. ఏం ప్రార్థన? నువ్వు నాకు కుమారుని అనుగ్రహిస్తే అది నీ సేవకే నేను ఇస్తాను. ఇది ఎలాంటి ప్రార్థన అంటే మొక్కుబడి
ప్రార్థన. ఎందుకు అలా మొక్కింది? కూతురునిస్తే సరిపోదా? దేవుడు కుమారులను ఇస్తాడా? కూతురులను ఇయ్యడా? ఇస్తాడు. కానీ ఎందుకంటే దేవుని మందిరం ఎలా ఉందంటే అక్కడ ఉన్నటువంటి యాజకుడు తన కుమారులు కూడా ఎంత చెడిపోయినారంటే అలాంటి పరిస్థితిని చూసి నా కుమారునికి దేవుని పనికి ఇస్తానని ఒక మొక్కుబడి చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఆ మొక్కుబడిని బట్టి ఆమె ఏం చేసింది? తమ యొక్క ఇలాగ ప్రార్థిస్తూ వచ్చింది. 15వ వచనం, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలనానై ఉన్నాను. నేను ద్రాక్షరసమైన మద్యమైన పానము చేయక నా ఆత్మని యెహోవా సన్నిధిన కుమ్మరించున్నాను. దేవుడి సన్నిధికి వస్తున్నాం. నీవు నేను కూడా ఇలాంటి మరి ప్రార్థన, ఇలాంటి అలాంటి ప్రార్థన మనం చేస్తే ఎంత బాగుండు. ఎంతో బాధనతో వస్తున్నావు, వేదనతో వస్తున్నావు, ఎంతో దుఃఖంలో వస్తున్నావు, పైకి నవ్వుతున్నావు, పైకి సంతోషంగా ఉంటున్నావు, కానీ హృదయంలో ఏం లేదు, సంతోషము లేదు. దేవుని మందిరంలో ఏముంటుంది? పైన రాసింది చదవండి ఒకసారి అన్నమాట. కనపడతలేదా? పైన ఏం రాశారు? నా దృష్టియో నా మనసుని ఇక్కడ ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుని మందిరంలో ఏముంటుంది? దేవుని మనసు, దేవుని దృష్టి. నా ప్రజలు ఎవరు వచ్చినా దేవుడు సమస్తమును చూస్తాడు. కాబట్టి ఇక్కడే దేవుడు నీకు ఏదైనా ఇవ్వడానికి దేవుడు అవకాశం ఉంది. అన్న వచ్చింది, తన బాధ, దుఃఖ, వేదనంతా కూడా ఏం చేసింది? కుమ్మరిస్తూ వచ్చింది. తన యొక్క మనోదుఃఖాన్ని ఆమె కుమ్మరిస్తూ వచ్చింది. చాలామంది అందరికి చెప్పి బాధపడి ఏడుస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మాత్రము దేవుని పాదాల చెంత మాత్రము. ఫస్ట్ నేను కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఒకసారి ఉంటూ వచ్చినాను. నా పరిస్థితిని బట్టి, నా వేదనను బట్టి మనుషుల దగ్గర చెప్పినప్పుడు బాగా ఏడిపొచ్చే, కానీ దేవుని దగ్గర ఎంత ప్రార్థించినా ఏముండకపోయి. మరి ఒక్కొక్కసారి ఒక బ్రదర్ అయితే నా దగ్గరికి వచ్చినాడు. అన్న, ఆయన పరిస్థితి ఎంతో భయంకరమైన పరిస్థితి. అలాంటి బాధతో, వేదనతో ఉన్నటువంటి మనిషి ఆయన చెప్పేవాడు, నాకు చెప్పుకుంటే ఏడిసేవాడు. ఏడుస్తూ ఉంటే, అన్న నీకు లాంటి మనిషిని నేనేం చేయలేను, నీ కొరకు ప్రార్థన చేస్తా, కానీ ఏదైనా నువ్వు ఈ ఏడిసే ఏడుపు దేవుని దగ్గర ఏడు అని అంటే, ఆయన నేను చెప్పినానట చేసేవాడట. దేవుని దగ్గర ఇవ్వాలి, ఏడవాలి, అట్లా ప్రార్థన చేయాలని అనుకొని ఏడతానని, ప్రార్థన చేస్తానని కూర్చుంటే అసలు ఏడిపే రాకపోయేదట. అన్న నాకు అసలే వస్తలేదనేది. సాతాను ఎంత మోసపడు, ఒక్క కన్నీటి చుక్క కూడా పడనీయక చింత, అంత ప్రార్థనలో భారము లేకుండా చేసేది. ఎందుకంటే దేవుడు మనం కన్నీళ్లు విడిస్తే ఆయన చూస్తాడు. నీ కన్నీళ్లు నా బుడ్డిలో నింపుతా, నా కవిలో రాసుకుంటాను. ఇప్పుడన్నా మనము అనేకుల ఆత్మల కొరకైనా ఇటువంటి ప్రార్థన మనకుందా? కన్నీటి ప్రార్థన ఉందా? అందుకే దేవుడు ఇర్మియా గ్రంథంలో చెప్పినాడు కదా, ఏమని చెప్పినాడు? తల్లులారా మీ పిల్లలకి రోదన విద్య నేర్పుడు. ఏ విద్య నేర్పమన్నాడు? రోదన విద్య నేర్పమన్నాడు. మనం అనేకమైన విద్యలు నేర్పుతాం, డాక్టర్ విద్య, ఇంజనీరింగ్ విద్య, అనేక విద్యలు నేర్పుతాం, కానీ విద్య నేర్పం. ఆ విద్య నేర్పకపోతే ఈ చిన్నప్పుడే మనము ఆ దేవుని మాటలు చెప్పి దేవుని ఆ యొక్క రోదన విద్య మన పిల్లలకి నేర్పకపోతే, వాళ్ళు ఇప్పుడు నేర్చుకోకపోతే తర్వాత మీ దగ్గరే ఆడతారు. దేవుని దగ్గర ఏడుచుడు నేర్పాలి, కానీ మన దగ్గర ఏడిస్తే మనం ఏమీ చేయలేము. కాబట్టి చాలామంది పిల్లలు తప్పిపోవడానికి, చాలామంది ఈ పరిస్థితుల్లో లేకపోవడానికి, అనేకులు కూడా దేవునికి దూరం కావడానికి అలాంటి విద్య మనం నేర్పలేకపోతుంటున్నామేమో. కాబట్టి ఆ యొక్క అన్న ఆమె చేసిన ప్రార్థనని బట్టి దేవుడు తన ప్రార్థన ఆలకించినాడు, తనకి కుమారుని అనుగ్రహించినాడు. ఆమె జీవితంలో ఇప్పుడు ఏమొచ్చింది? సంతోషము ఇచ్చినాడు, నెమ్మది ఇచ్చినాడు, సమాధానం ఇచ్చినాడు. ఆ పరిస్థితి మనము కూడా పొందుకోవాలని దేవుడు ఆ భయపడేవారిని, ఆ యొక్క భయస్తులైనటువంటి ఆ యొక్క గొర్రెల కోపరులకు చెప్తూ వచ్చినాడు. మహా సంతోషకరమైన స్వర్తమానము మరి అని చెప్తూ వచ్చి, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన క్రీస్తు కాడని చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఇటువంటి సంతోషము, సమాధానము దేవుడు ఇవ్వాలని కోరుతుంటున్నాడు. చూడండి, ఇక్కడ చూస్తే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ మనుషుడు కూడా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు?
ఈయన గురించి మనకు తెలుసు. యెహోవా సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నావు, దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుదును కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ యెహోవాకు ప్రార్థించను. ఈయనకు దేన్ని బట్టి దుఃఖం కలుగుతుందంటే ఆయనకేం కలిగింది? రోగాన్ని బట్టి దుఃఖిస్తున్నాడు. రోగాన్ని బట్టి దుఃఖిస్తున్నాడు. ఆ యొక్క అన్న మాత్రం దేని కొరకేసింది? పిల్లలు లేక దుఃఖిస్తుంది. ఇక్కడ హిజ్కియా మాత్రము రోగాన్ని బట్టి దుఃఖిస్తున్నాడు. ఇంకొక మనిషిని చూద్దాం. 2 సమూయేలు 15:30 2 సమూయేలు 15:30 2 సమూయేలు 15:30 అయితే దావీదు ఒలీవల చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుతూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళాను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చు కొండ ఎక్కిరి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దేన్ని బట్టి వచ్చింది? కొండకు ఎక్కుచు ప్రత్యేకమైనటువంటి ఆయన చూస్తే ఏడుస్తూ కొండ ఎక్కినట్టుగా మనము చూస్తున్నాం. ఎవరిని బట్టి వచ్చిందా బాగా తెలుసా? తన యొక్క కుమారుని బట్టి వచ్చింది. అన్నాకు ఏమిటిది? పిల్లలు లేని బట్టి దుఃఖం. హిజ్కియాకు రోగాన్ని బట్టి దుఃఖం. ఇక్కడ దావీదుకు తన పిల్లల్ని బట్టి దుఃఖం కలుగుతూ వచ్చింది. దాన్ని బట్టి ఆయన కొండకు మరి ఏం లేవు, చెప్పులు కూడా లేకుండా ఆయన కన్నీళ్లు విడుస్తూ ఎంతగా మరి ఎక్కుతూ వచ్చినాడో మనము చూస్తున్నాం. అలాంటి పరిస్థితిలో ఉంటున్నాడు. కాబట్టి అలాంటి వారికి దేవుడు ఎలాగ ఉంటూ వచ్చినాడు? ప్రసంగి 4:1 ప్రసంగి 4:1 పిమ్మట సూర్యుని క్రింద జరుగు ఈ విధమైన అన్యాయములను గురించి నేను యోచించుదుని. బాధింపబడి వారు ఆదరించే దిక్కులేక కన్నీళ్లు విడుస్తుదురు. వారిని బాధ పెట్టువారు బలవంతులు గనక ఆదరించువాడెవడనో లేకపోయినాను. కాబట్టి వారికి దేనిలో కూడా ఆదరణ లేదు. చాలా మందికి డబ్బులు ఉంటాయి కానీ డబ్బులు కూడా ఆదరించలేవు. చాలా మందికి ఆస్తులు ఉంటాయి కానీ ఆస్తులు కూడా ఆదరించలేవు. ఏవి కూడా వారికి సంతోషాన్ని ఇవ్వలేవు. అలాంటి పరిస్థితిలో మరి ఉంటూ వచ్చినారు. కాబట్టి ఏది కూడా సంతోషం ఆదరించలేదు. ఎవరు కూడా మనని ఆదరించలేదు. ఇప్పుడు అన్నీ ఉంటే మనని అనేకులు మన బంధువులు చుట్టాలని వస్తారు. ఏం లేకపోతే ఎవరన్నా వస్తారమ్మా? ఎవరు? ఏదన్నా రోగం వచ్చినా వస్తారంటవా? ఎవ్వరు కూడా రారు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ నాడు అడుగుతలో అని ఇంకా దూరం అవుతారు. కాబట్టి అందుకే యేసయ్య గ్రంథంలో రాయబడింది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా మేము నిన్ను ఆదరించిన యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. యెరూషలేములోనే మనం ఏమైతాం? యెరూషలేము అంటే దేవుని మందిరం. దేవుని మందిరంలోనే నీకు ఆదరణ దొరుకుతుంది తప్ప దేవుని మందిరంలో నీకు సంతోషం దొరుకుతుంది అక్క ఎక్కడా లేదు. ఆ దేవుడే మనకు సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని ఇస్తాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని, నెమ్మదిని నేను కలుగజేస్తున్నంటున్నాడు. ఈ లోకంలో సంతోషం, సమాధానం లేక అనేక పరిస్థితులలో పడిపోతుంటున్నారు. కాబట్టి అలాంటి సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చుట కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి వారు కూడా ఎంతో భయముతో, ఆందోళనతో ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి కూడా వారికి కూడా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము మరి తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి అటువంటి శుభవర్తమానము ఆయనని మనం అంగీకరిస్తే ఆయన పిల్లలుగా చేయబడతాం. ఆయన పిల్లలకి ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేనా? తల్లిదండ్రులకు ఏది ఉంటే అది పిల్లలకే కదా. దేవుడు ఆయన పిల్లలుగా మనం చేయబడితే మనకు దేవుడు ఏమిస్తాడు? సంతోషాన్ని ఇస్తాడు. ఆయన పిల్లలుగా చేయబడాలంటే మనం ఏం చేయాలి? ఆయన్ని అంగీకరించాలి, ఆయన యందు
విశ్వాసం ఉంచాలి. కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి దేవునిలో మనం ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఆ విశ్వాసం ఎవరైతే విశ్వసిస్తారో అటువంటి విశ్వాసం కలిగిన వారికి ఏ కలవరు. విశ్వసించేవాడు కలవరా పడడు. కాబట్టి ఆ విశ్వాసం, ఆ నమ్మకమైన వారికి ఎటువంటి కలవరాలు ఉన్నాయి. అవిశ్వాసంలో పడిపోతే అనేక సార్లు ఉంటాయి. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ వచ్చినాడు. కాగా తన ద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవమును పొందుచున్నాడు. కాబట్టి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. కాబట్టి అలాంటి స్థితిని దేవుడు అనుగ్రహించాలని కోరుతుంటున్నాడు. ఆ సంతోషం, సమాధానం దేవుడే మనకు అనుగ్రహించగలరు. అందుకే ఇక్కడ లూకా సువార్తలు చెప్తూ వచ్చినాడు, ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. కాబట్టి ఆయనే, ఆ క్రీస్తే మనకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి కోరుతున్నాడు. ఈ సంతోషం ఎలా పోయిందమ్మా? ఏ విధంగా పోయిందో తెలుసా? పాపాన్ని బట్టి పోయింది. ఎక్కడ పాపము మొదలైంది? దావీదు ఆదాము అవ్వల్ని చేసి ఏదైనా తోటలో పెడితే 2వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినము నిత్యముగా చచ్చుదవని నరునికి ఆజ్ఞాపించాను. ఆజ్ఞ ఇచ్చినాడు. ఆజ్ఞ వారేం చేసినారు? 6వ వచనం 3:6. 3:6. స్త్రీ ఆ వృక్ష ఆహారమును మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చి రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అది కూడా తినను. వారి ఇద్దరి కన్నులప్పుడు తెరవబడుతూ వచ్చినాయి. అప్పుడు దేవుడు ఎప్పుడు వచ్చి వారితో మాట్లాడేవారు, వారితోటి ఎంతో ఆనందముగా, సంతోషముగా ఉంటూ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా దేవుడు వచ్చి ఆదామా అని పిలుస్తూ వచ్చినాడు. ఆయన ఎక్కడికి పోయినాడు? ఎక్కడి నుంచి పలుకుతున్నాడు? 10వ వచనం. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాక్కోండి. ఈ భయం ఎట్లొచ్చింది? ఆయన పాపము చేయడం. ఈ భయము, ఈ ఆందోళన, వేదన, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ పాపాన్ని బట్టి. ఆ పాపాన్ని బట్టి ఆయన వచ్చినది. కాబట్టి దాన్ని బట్టి దేవునికి దూరస్తులైనారు. దేవునికి ఎంతో శ్రమ, కష్టం, అంతసేపు సుఖముగా ఉన్నటువంటి వారు ఇప్పుడు చెమట పట్టేవారిగా, అలాగ ప్రయాసపడేవారిగా మరి ఉంటారని 17వ వచనంలో చూన్నది. ఆయన ఆదాముతో నీ భార్య మాట విని తినవద్దన్న నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫల తింటివి గనక నీ నిమిత్తము నేను నేలను శపింపబడి ఉన్నది, ప్రయాసముతో నువ్వు బ్రతుకు దినములను దాటి పంట తిందువు. ఎంతో ప్రయాసం. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే వారు ఆజ్ఞని అతిక్రమించినారు. దాని ద్వారా ఈ భయము, ఈ పరిస్థితులన్నీ వచ్చినాయి. ఈ లోకంలోనికి పాపంని బట్టి ఇలాగా వస్తూ వచ్చినాయి. నరుల్ని ఎంతో యథార్థులుగా మరి చేసినప్పటికి కూడా మరి ఇలాగ తప్పిపోతూ వచ్చినారో మనము చూడగలుగుతాం. ఇక్కడ కూడా రాయబడుతున్నటువంటి మాటలు ఇక్కడ చూద్దాం. 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 6. నరులు చెడితనము భూమి మీద గొప్పదనియో, వారి హృదయంలోని తలంపులు ఊహంతయో ఎల్లప్పుడూ కావలము చెడ్డదనియో యెహోవా చూసి తాను భూమి మీదనున్న చేసినందుకు యెహోవా సంతానం నుండి తమ హృదయమును నొచ్చుకొనెను. దేవుడు ఎంతో నొచ్చుకునేవాడిగా వచ్చినాడు. ఎంత చెడిపోతూ వచ్చిందంటే 12వ వచనం చూస్తే దేవుడు భూలోకంను చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త స్త్రీ తన మార్గములో చెరుపుకొని ఉండెను. ఇలాంటి స్థితిలో
పడిపోయి మానవుడు ఉంటూ వచ్చినాడు. మనం ప్రసంగిలో చదువుతూ వచ్చినాం కదా, దేవుడు మనుషులందరినీ కూడా యథార్థవంతులుగా పుట్టించినప్పటికీ కూడా ఈ విధ తంత్రములు కల్పించుకొని వారు ఎంతగా చెడిపోతూ వచ్చినారు. ఎందుకు? వారు ఎంతగా తప్పిపోతూ వచ్చినారు, ఎంతగా సాతాను వారిని మోసపరిచి ఆజ్ఞను అతిక్రమించే విధంగా చేస్తూ వచ్చింది. హృదయము ఎలాంటి స్థితిలో పడిపోతూ వచ్చిందో మనం ఎరుగుదాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధికలే గ్రహించగలవాడు ఎవడునో లేడు. ఆ హృదయములో ఈనాడు ఆ సంతోషము నెమ్మది లేని పరిస్థితిలో ఉంది. ఎందును బట్టి? పాపాన్ని బట్టి. ఆ హృదయంలో ఇంకా కూడా నువ్వు ఎలాంటివి ఉంచుకుంటే చూద్దామా మాట, మార్కు సువార్త 7:21. అలాంటివి ఉంటే నీలో ఇంకా కూడా నెమ్మది, సంతోషం, సమాధానము ఉండదు. మార్కు సువార్త 7:21. అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యయు, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమైన మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకవచ్చును. ఈ చెడ్డవని లోపల నుండే బయలు వెళ్ళును, మనుషుని అపవిత్రపరచు. ఇవన్నీ కూడా హృదయంలో ఉంటే దేవుడు నీలో ఉండడమ్మా? ఉండరు. ఇవన్నీ నీ హృదయంలో ఉంటే దేవుడు నీలో ఉండలేడు. చెడిపోయినటువంటి ఆ హృదయంలో దేవుడు ఉండలేడు. మనమే కదా ఎక్కడైనా చెడిపోయినటువంటి ప్లేస్లో, అక్కడ కంపుతో దుర్గంధంతో ఉన్నటువంటి ప్లేస్లో ఉంటారా? ఎవరు కూడా ఉండరు. ఈ రాత్రి కాలం నీ ప్రభువు నిన్ను తట్టుచుంటే, ఇక ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా, నేను తలుపు ఎద్దు నుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమిని తలుపు తీసిన ఎడల నేను వానితో కూడా భోజనము చేసేదాను. కాబట్టి తలుపు ఎద్దు తట్టుచున్నాడు. నీ హృదయం అనే తలుపు తీస్తే దేవుడు నీలోనికి కూడా వస్తాడు. ఇంకా ఆ హృదయంలో ఇలాంటివి ఉంచుకుంటే దేవుడు నీలో ఉండడు. కాబట్టి ఇలాంటివి ఉంటే నీకు నెమ్మది, ఆ సంతోషము, సమాధానము ఉండదు. కాబట్టి దీన్ని బట్టి మానవుడు చాలా తప్పిపోతూ వచ్చినాడు, ఆ పరిస్థితిలో ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఈ సంతోషాన్ని, ఈ సమాధానాన్ని పొందుకోవాలంటే మానవులు హృదయంలోనికి ప్రభువుని చేర్చుకుంటే, ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, తన ఎందరు అంగీకరిస్తారో తన నామందు విశ్వాసం ఉంచు వారు దేవుని పిల్లటకు అధికారము అనుగ్రహించాను. కాబట్టి ఆయన పిల్లలుగా చేయబడాలని దేవుడు ఈ రాత్రి కాలం కూడా మీకు తెలియజేస్తుంటున్నాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఎలాగో తప్పించుకొనగలవు. ఆ యొక్క రక్షణను పొందుకోవాలని దేవుడు నీకు ఈ మాటలో తెలియజేస్తున్నాడు. అలాగే అన్న కూడా సాక్ష్యం చెప్పమన్నాడు కాబట్టి కొన్ని మాటలు సాక్ష్యంతో కూడా నేను చెప్తాను.